వెళ్లే ముందుగా హెడ్లైన్స్. నంద్యాల చెక్ పోస్ట్ సమీపంలో రెడ్డిగారి విందు రెస్టారెంట్ కేఫే చాట్ ప్రారంభం. రెడ్ బుక్ రాజ్యాంగానికి ఇది పరాకాష్ట. మాజీ సీఎం జగన్ను రాజకీయంగా దెబ్బతీసేందుకు కుట్రలు. మంత్రాలయం ఎమ్మెల్యే వై బాలనాగిరెడ్డి. రామగుండం శాసనసభ్యులు ఎంఎస్ రాజ్ ఠాకూర్ గారి ఆగ్రహం. హెచ్ఏఆర్ టోల్గేట్ నిర్వహణపై తీవ్ర విమర్శలు. పారిశ్రామిక ప్రాంత నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించాలనే సంకల్పంతో సింగరేణి సంస్థ మెగా జాబ్ మేళా. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలో దేశం ఎంతో అభివృద్ధి పథకంలో ముందుకు నడుస్తోంది. వరంగల్ జిల్లా అధ్యక్షులు గంట రవికుమార్. ఇక వివరాలకు వెళ్తే, పారిశ్రామిక ప్రాంత నిరుద్యోగ యువతి యువకులకు ఉపాధి కల్పించాలనే సంకల్పంతో సింగరేణి సంస్థ మెగా జాబ్ మేళా నిర్వహించి ఈ మేరకు పెద్దపల్లి జిల్లా గోదావరికని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో భారీ ఎత్తున నిర్వహించారు. సింగరేణి ప్రాంతం విస్తరించి ఉన్న పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాకు చెందిన నిరుద్యోగ యువతి యువకులు మేళాలో పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వివిధ ప్రైవేటు కంపెనీలకు చెందిన 100 మంది ప్రతినిధులు 3500 ఉద్యోగాలు భర్తీ చేశారు. మేళాలో పాల్గొన్న యువతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా గోదావరికని ఏసీపీ రమేష్ పోలీసులు ఏర్పాటు చేశారు. అదేవిధంగా సింగరేణి యాజమాన్యం ప్రత్యేక స్టాళ్లను ఏర్పాటు చేసి కార్యక్రమంలో పాల్గొన్న వారికి సౌకర్యాలు కల్పించారు. రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, బట్టి విక్రమార్క గారు, శ్రీధర్ బాబు గారు ఒక సమాలోచనతో ఈ రాష్ట్రంలో ఉద్యోగ కల్పన చేయాలని 60,000 మందికి ఇప్పటికీ ఉద్యోగాలు, ప్రభుత్వ ఉద్యోగాలు కూడా జరిగింది. దాంతోపాటు ప్రైవేట్ రంగ సంస్థల్లో కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే సంకల్పంతో సింగరేణి ద్వారా మరి అన్ని ప్రాంతాల్లో పెట్టే కార్యక్రమం చేస్తాను. దాంట్లో మేము మా అభ్యర్థన మేరకు బలరాం నాయక్ గారు మొదటిగా రామగుండంలో పెట్టడం చాలా సంతోషం. దాదాపు చూస్తూ ఉన్నారు మీరు, వేల సంఖ్యలో ఇక్కడ దీనికి రావడం జరిగింది. ఖచ్చితంగా కొన్ని వేల మందికి ఉద్యోగ అవకాశాలు వస్తాయి. ఈ యొక్క ప్రభుత్వ లక్ష్యం రేవంత్ రెడ్డి సింగరేణి ఆధ్వర్యంలో రామగుండంలో మెగా జాబ్ మేళా కార్యక్రమానికి దాదాపుగా 100 కంపెనీలు 6,000 మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. దాంట్లో దాదాపు 3,000 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి అవకాశం ఉంది. దాదాపు అపాయింట్మెంట్ ఆర్డర్ కూడా ఈ రోజునే వాళ్ళకి ఇష్యూ చేస్తారు. దాదాపు ఒక ఉద్యోగం కల్పన చేయాలంటే ఎంతో కష్టం ఉంది. సో చాలామంది చదువుకున్న నిరుద్యోగ యువకులకి ఇలాంటి జాబ్ మేళాలు బాగా ఉపయోగపడతాయని, ఇలాంటివి కూడా మిగతా కూడా సింగరేణి కోల్ బెల్ట్లో కూడా మిగతా చోట్ల కూడా ఇలాంటివి నిర్వహించి సింగరేణి సంస్థ తరపున ఈ సింగరేణి కోల్ బెల్ట్లో ఉన్న నిరుద్యోగ యువకులకి సంస్థ ఎప్పుడు అండగా ఉంటుందని, దానికి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, అలాగే ఉప ముఖ్యమంత్రులు, అలాగే గౌరవ మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారు, అలాగే రాజ్ ఠాకూర్ గారు అండ్ ప్రభుత్వ సలహాదారు హర్కర వేణుగోపాల్ గారు ఈ కార్యక్రమం విచ్చేశారు. వారంతర సలహాలతో ఇంకా సంస్థ అనేక రకాలైన అభివృద్ధి కార్యక్రమాన్ని చేపడుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అందరికీ నమస్కారం. నా పేరు కడమండ దుర్గా భవాని. నేను ఈరోజు సింగరేణి కంపెనీ జాబ్ మేళాలో పార్టిసిపేట్ చేశాను. నాకు నాన్సీ కంపెనీలో జాబ్ వచ్చింది, హెల్త్ కేర్ సెంటర్లో. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మరియు సింగరేణి సిఎండి బలరాం నాయక్ సార్ గారికి, లలిత్ కుమార్ సార్ గారికి, మన ఎమ్మెల్యే మకర్ సింగ్ సార్ గారికి ఇలాంటి జాబ్ మేళాస్ ఇంకా మరెన్నో పెట్టాలని కోరుకుంటూ కృతజ్ఞతలు. ఎన్నో రోజుల నుంచి ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నాము. మా ప్రాంతంలో మాకు ఉద్యోగాలు ప్రజాప్రభుత్వం గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఏర్పడ్డ తర్వాత సింగరేణి కాలనీస్ లోపల ఒక సమర్థవంతమైనటువంటి అధికారిగా పేరున్నటువంటి బలరాం నాయక్ గారిని చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్గా చేయటం, అనేక రిఫార్మ్స్ లోపల భాగంగా దాదాపు 3,000 ఉద్యోగాలు సింగరేణి కాలనీస్లో డైరెక్ట్గా ఇండైరెక్ట్గా రావటం, రాష్ట్ర ప్రభుత్వం లోపల గత 10 సంవత్సరాల్లో ఎన్నడూ జరిగిన విధంగా 56,000 ఉద్యోగాలు
ఆర్డర్స్ అందరికి కూడా ఒక ప్రజా కార్యక్రమం లోపల ఒక ఎల్బీ స్టేడియం లోపల పబ్లిక్ లోపల గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు, మనందరి నాయకుడు అయినటువంటి శ్రీధర్ బాబు గారు సమక్షం లోపల ఇట్లాంటి ఇవ్వటం, ఇట్లాగే కోల్ బెల్ట్ ఏరియా లోపల సింగరేణి కాలనీస్ అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు, కార్మిక సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నటువంటి దిశ లోపల ఈరోజు ఈ జాబ్ మేళా రామగుండం లోపల నిర్వహించడం, శాసనసభ్యుడు స్థానిక శాసనసభ్యుడు రాజ్ ఠాకూర్ గారు సింగరేణి ఎండి గారిని విజ్ఞప్తి చేయటం, సింగరేణి ఎండి గారు దానిని అనుసరించి ఆ విజ్ఞప్తిని అనుసరించి సింగరేణి అధికారులకు ఆదేశించి ఈరోజు ఉద్యోగాలకు మనం అందరి దగ్గరికి పోయి వీళ్ళకి ఫోన్లు చేసి పాపం మదర్ సెక్రటరియట్ లోపల గౌరవ ఎమ్మెల్యే గారి దగ్గరికి, ఎండి గారి దగ్గరికి చాలామంది వస్తూ ఉంటారు. కానీ ఈరోజు 100 కంపెనీలను ఇక్కడికే పిలిపించి ఉద్యోగస్తులందరినీ ఇక్కడ రిజిస్టర్ చేయించి ఒక ప్రణాళికాబద్ధంగా ఈరోజు ఈ కార్యక్రమం చేస్తున్నటువంటి సింగరేణి మేనేజ్మెంట్కు రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వం లోపల గౌరవ రామగుండం యువ శాసనసభ్యుడు సోదరుడు ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ గారికి మరియు ఎండి గారికి, జనరల్ మేనేజర్ RG1 గారికి, డైరెక్టర్స్కు సింగరేణి మేనేజ్మెంట్ కర్నూలు నగరంలోని ఎన్ఆర్పేటలో జీవీఆర్ హాస్పిటల్ నందు చిన్నపిల్లల ఉచిత వైద్య శిబిరంలో సీనియర్ రైతుల రాంప్రసాద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జీవీఆర్ హాస్పిటల్ అధినేత సీనియర్ వైద్యులు రాంప్రసాద్ మాట్లాడుతూ ప్రతి శనివారం పిల్లలకు ఉచితంగా వ్యాక్సిన్లు ఉంటుందని, ఆదివారం ఉచితంగా కన్సల్టేషన్ ఉంటుందని చెప్పారు. ఎండాకాలంలో దృష్టిలో పెట్టుకొని ఉదయం సాయంత్రకాలం మాత్రమే పిల్లలు స్విమ్మింగ్, సైక్లింగ్ చేయగా చూసుకోవాలని, హిట్ స్ట్రోక్స్, వడదెబ్బకు పిల్లలు గురికాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని తల్లిదండ్రులను జీవీఆర్ హాస్పిటల్ అధినేత రాంప్రసాద్ కోరారు. ఆ పక్క చెప్పి భద్రం భద్రం అశివన్న ఎక్కువ ఉంది, కడుపు నారాయణ తీసుకుంటూ భలే వస్తున్నాడు సార్. చైతన్య అక్కడి నుంచి వచ్చిన తర్వాత నుంచి కొద్దిగా వామిటింగ్స్, ఇంకా అలా వామిటింగ్స్ అవుతుంటే లాస్ట్ 3 days అయింది. మేము అక్కడ 1 week ఉన్నాం. వచ్చినప్పటి నుంచి వామిటింగ్స్ అవుతుంది. అది వామిటింగ్ ఇప్పుడు మార్నింగ్ స్కూల్కి చూపించాను. దాని తర్వాత పడుకున్నారు సార్. ఆల్రెడీ వేరే ఊళ్ళో నైట్ ఏడుస్తుంటే ఊరు అయితే నైట్ ఏడుస్తుంటే నైట్ పడుకోండి సార్. చూపించిన చెవులో ఏమి ఇది కాకపోతే వద్దు, ఆర్టిన్ చేసే కన్నా వాడను. ఇయర్ డ్రాప్స్ ఎందుకు అక్కడ వేరే ఊళ్ళో ఇచ్చినారు. మేడం ఏం రాసింది? ఇప్పుడు అవి ఇవి అన్ని కలిపి వాడుతున్నాం. ఇది దగ్గు జలుబు జ్వరం ఉంటే చెప్పనా? నమస్కారం అండి. జీవీఆర్ ఆసుపత్రి మీ అందరికీ సుపరిచితమే. చిన్నపిల్లల వైద్య సేవలో గత 25 yearsగా సేవలు అందిస్తున్నాము. ఈ దిశగా ప్రజల కోరిక మేరకి ఫ్రీ ఇమ్యునైజేషన్ ఒకటి, ఫ్రీ కన్సల్టేషన్స్ ఒకటి రీఇంట్రడ్యూస్ చేయాలని చెప్పి మేనేజ్మెంట్ భావించింది. ఆ దిశగా శనివారం పూట ఫ్రీ వ్యాక్సిన్స్, అలాగే సండే కూడా ఫ్రీగా కన్సల్టేషన్స్ అనేవి ఉంటాయి. ఇవి ప్రజలు ఉపయోగించుకోవాలని చెప్పి ఆకాంక్షిస్తున్నాను. అలాగే ఇప్పుడు సమ్మర్ ఎక్కువ ఉంది కాబట్టి సమ్మర్లో చిన్నపిల్లల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తల పరంగా తీసుకుంటే ఎక్కువ ట్రావెల్ చేస్తుంటాం, స్కూల్స్ అవి ఉన్నాయి కాబట్టి యూజువల్గా ట్రావెలింగ్ టైమ్స్ పొద్దున్న బిఫోర్ 10 o'clock కానీ లేదా ఆఫ్టర్ 5 కానీ ట్రావెల్ చేస్తే మంచిది. వీలైన దాకా ఓపెన్ సన్లో ట్రావెల్ చేయకుండా ఉంటే మంచిది. ప్లస్ స్విమ్మింగ్ కానీ లేదు పిల్లలు మామూలుగా సైక్లింగ్, బయట గ్రౌండ్స్లో ఆడుకోవడము, ఇవన్నీ కూడా వీలైన దాకా మార్నింగ్ ఎర్లీ అవర్స్, ఈవినింగ్ కూడా ఎర్లీ అవర్స్లో, లేట్ అవర్స్లో 5 తర్వాత కానీ అలా చేస్తే వడదెబ్బ కానీ, హీట్ స్ట్రోక్ కానీ, హీట్ ఇల్నెస్ కానీ రాకుండా
వీలవుతాయి కాబట్టి పిల్లల్ని ఆ రకంగా పరిరక్షించుకోవాలి. అలాగే ఈ సమ్మర్లో కామన్గా పిల్లలు ఈ ఐస్ క్రీమ్స్ కానీ కూల్ డ్రింక్స్ కానీ ఎక్కువ తీసుకుంటుంటారు. ఇవి వీలైన దాకా హోమ్ మేడ్ చేసుకుంటే మంచిది. ఎందుకంటే లేకపోతే డయేరియాస్, విరోచనాలు, అతిసార వ్యాధి, వాటర్ స్కెర్సిటీ ఉంటుంది కాబట్టి ఎక్కువగా ఇవి చూస్తుంటాము. కంటామినేటెడ్ ఫుడ్స్ వలన కూడా ఇవి చూస్తాము. ఇవి వచ్చినప్పుడు డయేరియాస్ వచ్చినప్పుడు సాధారణంగా ఇంట్లో ఉన్న హోమ్ మేడ్ ఓఆర్ఎస్ కానీ ఈ ఎనర్జీ డ్రింక్స్ వీలైన దాకా అవాయిడ్ చేయడం మంచిది. ఫుడ్ కూడా బ్రెస్ట్ మిల్క్ ఇస్తుంటే అవి కంటిన్యూ చేయాలా. ఓఆర్ఎస్ కూడా ఫ్రీక్వెంట్గా ప్రతి ఫ్యామిలీలో కూడా పెట్టుకొని అర్లీగా అవి స్పూన్తో ఇచ్చుకోగలిగితే డిహైడ్రేషన్ పోకుండా చూసుకోగలము. అట్లాగే ఆహారం అయితే మనం నార్మల్గా ఈ రైస్ కానీ రైస్ గ్రూయల్ అంటారు, గంజి కానీ, అలాగే పెరుగు, మజ్జిగ, అరటిపండు, ఇడ్లీ ఇలాంటి తేలిక ఆహారం ఇస్తే పిల్లల్ని ఆకలి మామూలుగా డిహైడ్రేషన్ కాకుండా న్యూట్రిషన్ బేస్డ్ కాకుండా ఉండడానికి బెటర్ ఉంటుంది. పిల్లలందరూ కూడా రోటా వైరస్ వ్యాక్సిన్ కూడా తీసుకుంటే ఈ వైరస్ నుంచి వచ్చే మనం కాపాడుకోగలుగుతాము. కాబట్టి ఇలాంటి చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుని పిల్లలందరూ కూడా సంరక్షించుకోవాలని చెప్పి ఆకాంక్షిస్తున్నాను. థ్యాంక్ యూ. నల్లమల్ల ప్రాంతం మాచార గ్రామం ఇందిరా సౌర గిరిజన వికాస పథకాన్ని ప్రారంభించడానికి విచేయనున్న తెలంగాణ ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డికి అచ్చంపేట ఐఎన్టీయూసీ స్వాగతం పలుకుతూ అచ్చంపేట అంబేద్కర్ చౌరస్లో నినాదాలు చేసి ముఖ్యమంత్రికి స్వాగతం పలుకుతూ అచ్చంపేట ప్రాంతాన్ని ఎంతో అభివృద్ధి బాటలో నడిపించడానికి విచేస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అదేవిధంగా మన అచ్చంపేట ప్రాంతం ముద్దుబిడ్డ ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ అచ్చంపేట ప్రాంతాన్ని ఎంతో అభివృద్ధి పథకంలో నడిపిస్తున్నందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు. అచ్చంపేట ఐఎన్టీయూసీ తాలూకా అధ్యక్షులు మహబూబ్ అలీ, జిల్లా అధ్యక్షులు లక్ష్మణ్ నాయక్ మాట్లాడుతూ తమ ప్రాంతంలో ఎంతో అభివృద్ధి చెందుతుంది, అభివృద్ధికి కృషి చేస్తున్నాయి. అచ్చంపేట ఎమ్మెల్యేకి ఐఐటీయూసీ తరపున ప్రత్యేక ధన్యవాదాలు. ఐఎన్టీయూసీ నినాదంతో అంబేద్కర్ చౌరస్తాలో మారుమోగాయి. జై కాంగ్రెస్. ఈరోజు మన నల్లమల్ల ప్రాంతానికి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు విచ్చేస్తున్న సందర్భంగా అచ్చంపేట ఐఎన్టీయూసీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున స్వాగతం పలుకుతూ వారు వచ్చేస్తున్నందుకు ఎంతో ఆనంద ఉత్సవాలతో అందరూ పబ్లిక్ పెద్ద ఎత్తున విచ్చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో ఐఎన్టీయూసీ ముందలుంటుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన జిల్లా అధ్యక్షులు లక్ష్మణ్ నాయక్ గారు విచ్చేశారు. ఐఎన్టీయూసీ మండల ఉపాధ్యక్షులు మౌలానా గారు, రఘు గారు, అదేవిధంగా వెంకటేష్ గారు, శ్రీరామ్ నాయక్ గారు పెద్ద ఎత్తున విచ్చేసి మాచారంలో జరిగే సభను విజయవంతం చేయడానికి ఐఎన్టీయూసీ ముందర ఉంటుంది. ఖచ్చితంగా డాక్టర్ వంశీకృష్ణ సార్ గారి ఆదేశాల మేరకు పెద్ద ఎత్తున తరలి వెళ్ళడానికి సిద్ధమవుతున్నాం. జై కాంగ్రెస్. ఐఎన్టీయూసీ డాక్టర్ వంశీకృష్ణ గారి నాయకత్వం, డాక్టర్ వంశీకృష్ణ గారి నాయకత్వం, సంజీవరెడ్డి గారి నాయకత్వం, సంజీవరెడ్డి గారి నాయకత్వం. జై కాంగ్రెస్. ఐఎన్టీయూసీ, ఐఎన్టీయూసీ, జై కాంగ్రెస్. తెలంగాణ ప్రభుత్వం భాషా సాంస్కృతిక శాఖ సౌజన్యంతో గోదావరి కళా సంఘాల సమైక్య 37వ వార్షికోత్సవ సందర్భంగా శనివారం నిర్వహించిన గోదావరి కని కళోత్సవాల కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వీచేసిన రామగుండం శాసనసభ్యులు ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్ ఉత్సవాల కార్యక్రమానికి హాజరై సాయంత్రం పురస్కారాల కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలన ప్రారంభించి ఎమ్మెల్యే మాట్లాడారు. ఈ పలుకులలోని అంతరార్థం ఏమని అజ్ఞానులు నా గురుదేవుడి సోదరుడు బుద్ధిదేవి దూరం స్వతంత్రులు సకల రాజరాజములలో సత్కారములలో అతిథిగా ఆహ్వానాలు చేసుకొని నీ గురువే వచ్చినప్పుడు చాలా
అవార్డు ప్రదర్శించడం జరిగింది. దాదాపు 300 మంది కళాకారులు ఇంకా ఈ హాల్ అంతా కూడా నిండి ఉంటే చాలా మంది పిల్లలు వెళ్ళిపోయినారు, చిన్న పిల్లలు ఉంటుంది, కాలనీ నుండి ఇంకా రామగుండం నుండి చాలా మంది వచ్చి ఉంది, వాళ్ళు కూడా వెళ్ళిపోవడం జరిగింది. ఇంకా కొంతమంది సార్ వచ్చేంత వరకు ఉంటాం, మా గౌరవ ఎమ్మెల్యే గారు వచ్చేంత వరకు కూడా ఉంటామని కూడా వాళ్ళందరూ ఉండడం జరిగింది. మరి మొట్టమొదటిసారిగా మా యొక్క గోదావరి కళా సంఘాల సమైక్య ఆవిర్భవించి 37వ సంవత్సరం అవుతున్న సందర్భంగా మరి మన గౌరవ ఎమ్మెల్యే గారు మరి మొట్టమొదటిసారిగా ఈ యొక్క కళావేదికకు రావడం అనేది మరి అందరం కూడా గట్టిగా తప్పకుండా ఒకసారి అభినందనలు తెలియజేద్దాం. మరి ఈ యొక్క కార్యక్రమాన్ని ఉద్దేశించి మరి ఉదయం పూట చాలా మంది కళాకారులు మా సోదరులు మాట్లాడడం జరిగింది. అధ్యక్షుడు సోదరుడు రామయ్య గారికి మరి యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసినటువంటి రాష్ట్ర ప్రధాని గారికి, స్వామి గారికి, మిత్రులందరికీ, కళాకారులందరికీ, పేరెంట్స్ అందరికీ శుభాకాంక్షలు. ఖచ్చితంగా సామాన్య జనకు మరి ఎమ్మెల్యే గారు ఒక కళాకారుల విన్నపం ఏదైతే మన్నించి కళాకారులకు సహకారం చేస్తుందని భావిస్తూ నేను ఈ యొక్క ఆహ్వానం పిలిచినందుకు కళా సంఘాలందరికీ కూడా థ్యాంక్స్ చెప్తూ కోరుతున్నాను. థ్యాంక్ నియోజకవర్గాన్ని గోదావరి కళని అభివృద్ధి దిశలో నడిపిస్తున్నటువంటి ఈ డైనమిక్ ఎమ్మెల్యే రామగుండం రాజ్ ఠాకూర్ మక్కర్ సింగ్ గారు, అలాగే వేదిక పేరున్నటువంటి పెద్దలు, కళాభిమానులు, కళాకారులు, చిన్నారులను చాలా ఓపికతో తీసుకొచ్చి కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి పేరెంట్స్ అందరికీ, కళా పోషకులకు, యుక్త ప్రజానాట్య మండలి ఏఐటీసీ వైపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇంతమందిని సమీకరించి ఈ కార్యక్రమం నిర్వహించడం ఆచారమాచం కాదు. దాదాపు 1 నెల రోజుల నుంచి గోదావరి కళా సంఘాల సమాఖ్య, తెలంగాణ భాషా సాంస్కృతిక సమాఖ్య సహకారంతో, ఈ రాష్ట్ర పెద్దల సహకారంతో ఈ కార్యక్రమాన్ని తలపెట్టారు. వారు నిజంగా విజయవంతమైనారని చెప్పి నేను భావిస్తున్నాను. ఈ విధంగానే కార్యక్రమాలు కొనసాగాలి. 37 సంవత్సరాల క్రితం ఇది స్థాపించబడింది. అప్పుడు జ్ఞాన్ సంగాలి గారు అధ్యక్షులుగా, నాకు తెలిసి మిత్రుడు అమరుడు జాకబ్ కూడా అన్నారు ఉన్నట్టున్నారు, రామయ్య శంకర్ గారు, అనేక మంది ఈ సంస్థలు స్థాపించారు. ఇప్పటికీ కార్యక్రమాలు నడిపిస్తున్నారు. గోదావరి కనేస్తే కళలకు నిలయం, నల్ల వచనానికి, నల్ల బంగారానికి ఎట్లయితే నిలయమో ఇది కళలకు ప్రాణాచిగా, కళాకారులకు నిలయంగా గోదావరి భాషిస్తుంది. ఇక్కడ ఒక కళా వేదిక ఒకటి లేకుండా లోటుగా ఉన్నది. ఎమ్మెల్యే గారు రాజ్ ఠాకూర్ గారి సారథ్యంలో తప్పకుండా ఇక్కడ కళా వేదిక నిర్మించబడుతుందని నేను ఈ సందర్భంగా భావిస్తున్నాను. రాష్ట్రాన్ని సీరియస్ గా తీసుకుంటే అది పెద్ద విషయం కాదు, వారు తలుచుకుంటే అది లెక్కే కాదు. కాబట్టి ఆ రకంగా వారు కళా వేదిక నిర్మించి ఇలాంటి కళా ప్రదర్శనకు అవకాశం ఇవ్వాలని చెప్పి కోరుతున్నాను. సింగరేణి ఆధ్వర్యంలో ఉండే ఆర్సీవై క్లబ్ లేదా కమ్యూనిటీ హాల్ ఇలాంటివే మనకు వేదికలుగా ఉన్నాయి. కాబట్టి కళాకారులను ముందుగా కర్నూలు మండలం బి తాండ్రపాడు గ్రామ పరిధిలో ఉన్న గంగమ్మ చెరువు ఆక్రమణకు గురై కావడంతో 6 గ్రామాల ప్రజలకు అటు తాగునీరు, ఇటు సాగునీరు సక్రమంగా అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఎంఆర్పీఎస్ రాష్ట్ర నాయకులు పెరపోగు పెద్దలక్ష్మణ కోరారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కర్నూలు పర్యటనకు వచ్చిన సందర్భంగా బి తాండ్రపాడు గ్రామ ప్రజలు సర్పంచ్ జయన్న, ఎంఆర్పీఎస్ నాయకులు ముఖ్యమంత్రిని కలిసేందుకు అనుమతించాలని కోరగా పోలీసులు నిరాకరించారని, అయితే బి తాండ్రపాడు గ్రామస్తులు గంగమ్మ చెరువును కాపాడాలని ప్లేకార్డులు పట్టుకుని నిరసన వ్యక్తం చేశారని, గంగమ్మ చెరువును కాపాడాలని, త్రాగునీరు, సాగునీరుకు ఇబ్బందులు లేకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఎంఆర్పీఎస్ రాష్ట్ర నాయకులు పెరపోగు పెద్దలక్ష్మణ ప్రభుత్వాన్ని, అధికారులను కోరారు. పాడి పరిశ్రమకి అన్నింటికీ కూడా మరి పరిసర గ్రామాలకు కూడా పసుపల, నూతనపల్లె, సుదిరెడ్డిపల్లె, వెంకాయపల్లె, ఎల్లమ్మ గుడి, మరి పరిదెంపాడు చేరుకొని ఆ పొలాలకన్నిటికీ నీరు అందించుకుంటారా. మరి దిగువ కాలువన మరి దీనికి తుంగభద్రలో నదిలో కలుస్తుంది. మరి ఈ చెరువు మరి పెద్దల కాడ నుంచి ఉంది మా గ్రామానికి. మరి బోర్లలో కూడా నీళ్లు తగ్గుతున్నాయి. ఆక్రమణదారులు ఎక్కువైతున్నారు. రియల్ ఎస్టేటర్లు అడ్డదారులో రిజిస్ట్రేషన్లు చేయించుకొని తక్కువ ధరలకు మరి ఆ యొక్క భూభాగాన్ని చెరువులో మరి తీసుకొని ఎత్తులేపుకొని మరి బూర్చుకుంటగా యాట ఇంత మరి ఎత్తులేపుకుంటూ వచ్చారు. మరి మాకు నీళ్లు కరువైతున్నాయి. చెరువు అంతా కబ్జాకు గురైతుంది. ఆ కబ్జాదారుల నుంచి కూడా మరి కాపాడాలని చెప్పేసి నిన్న కూడా సీఎం గారికి ప్లే కార్డులు పెట్టి మరి అర్జీలు కూడా ఇచ్చాము.
మరి ఎమ్మెల్యే గారికి దస్తగిరి గారికి విష్ణువర్ధన్ రెడ్డి ఇన్ఛార్జ్ అయినటువంటి విష్ణువర్ధన్ రెడ్డి గారికి మరి శ్యాంబాబు ఎంపీ నాగరాజు గారికి అందరికీ బస్సు ఆపి ఇవ్వడం జరిగింది చెరువు కట్టపైనే ఎస్సీ కాలం దగ్గర. మరి సీఎం గారు చెరువు దగ్గరికి వచ్చి మరి దాన్ని పరిశీలించి వెంటనే దానిపైన స్పందించాలని చెప్పేసి నారా చంద్రబాబు నాయుడు మన ప్రీతం ముఖ్యమంత్రి వర్యులు ఇవ్వడం అనేది మాకు చాలా హర్షించదగ్గ విషయం. మరి ఎందుకంటే దాన్ని వెంటనే చొరవ తీసుకోవడానికి గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు మన చెరువులోకి వచ్చి ఆయన పరిశీలన చేసి దాన్ని ఖచ్చితంగా మేము అధికారంలోకి వస్తే చొరవ తీసుకొని వెంటనే దీన్ని అందరినీ ఖాళీ చేయించి ఊడిక తీయించి మీ చెరువుని కాపాడుతామని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది. మరి ఆ కబ్జా కోర్ల నుంచి ఆ యొక్క గంగమ్మ చెరువుని కాపాడాలని చెప్పేసి మేమందరము మెమరాండాలు కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి మరి తక్షణమే మరి మా నియోజకవర్గానికి ఇన్ఛార్జ్ అయినటువంటి విష్ణువర్ధన్ రెడ్డి గారు కూడా మరి గట్టి తలంపు మీద ఉన్నారు. ఆయన యొక్క కుమారుడు కూడా స్వర్గీయ రాజవర్ధన్ రెడ్డి గారు మద్రాస్ హైకోర్టులో దీన్ని ఈ యొక్క పర్యావరణ పరిరక్షణకు సంబంధించినటువంటి మరి ఎవరైనా ప్రజా ప్రయోజనాల కోసం ఉన్నటువంటి వాటిని మరి ఆక్రమణ చేస్తే వాటిపైన మరి మద్రాసు హైకోర్టులో వేయడం జరిగింది, పర్యావరణ కోర్టులో. దాన్ని కూడా మరి తీసుకొని వస్తామని చెప్పేసి కూడా విష్ణువర్ధన్ రెడ్డి గారు హామీ ఇవ్వడం జరిగింది ఇన్ఛార్జిగా. మరి ఎమ్మెల్యే గారు కూడా హామీ ఇవ్వడం జరిగింది, ఎంపీ గారు నాగరాజు గారు కూడా హామీ ఇవ్వడం జరిగింది. మరి అంతేకాకుండా ముఖ్యమంత్రి దృష్టికి పోవడము ఇది చాలా అదృష్టంగా భావిస్తున్నాం. మా గ్రామానికి మేలు జరుగుతుందని చెప్పేసి కూడా ఆశిస్తున్నాం. మరి అంతేకాకుండా పక్షులకు పశువులకు నోరెరగని పశువులకు అందరు కూడా నీటి దాహం తీర్చేటువంటి గంగమ్మ చెరువు ఇది. ఈ యొక్క చెరువుకి మరి ఉత్తరోత్తర భావితరాలకు మేమంతా పోరాటం చేసి ఇప్పటిక తీయించి మరి అందరినీ వారి నుంచి రూమ్ని ఏర్పాటు చేసి ఖచ్చితంగా దానికి అయ్యేటటువంటి మరి ఎస్టిమేట్లు వేసి మరి ఖచ్చితంగా జలవనరుల శాఖ దగ్గర కూడా గతంలో ఇచ్చాము. మేమంతా వెళ్ళి మా దగ్గర రసీదులు కూడా ఉన్నాయి, బడ్జెట్ లేదని చెప్పేసి చెప్పారు. మరి ఇప్పుడు మరి ముఖ్యమంత్రి వర్యులే ఆయన దృష్టిలో నుంచి ఆదేశాలు వచ్చాయి కాబట్టి మరి అంచనాలు వేసి ఎస్టిమేషన్లు మరి ఆనకట్ట ఎత్తు కట్టించి తూమిని ఏర్పాటు చేసి అందరినీ నుంచి నీళ్లు నింపి ఆక్రమణలు తొలగించి పూడిక తీయించి మాకు ఆ గంగమ్మ చెరువుని కాపాడి రచ్చగొడుగుల్లాగా పుట్టుకొని వచ్చి మరి పేలాల్లాగా పట్ అని చెప్పేసి అమ్ముకోవడానికి రాళ్ళు బాతి మరి కంచెలు వేసి చెట్లు వేసి ఈ విధంగా గ్రామస్తులని ఆందోళనకు గురి చేస్తున్నారు. కాబట్టి నీళ్లు లేకుండా అలాంటి వారిపైన కూడా చర్యలు తీసుకోవాలని చెప్పేసి ముఖ్యమంత్రి వర్యులను మేము కోరుచున్నాం. మరి ఎమ్మెల్యే గారు కూడా వెనువెంట ఉండి త్వరతరగన వేగవంతం చేసి మరి ఆనకట్టను కూడా లేపి మరి పూడిక తీయించి మాకు రక్షణ దానికి నీళ్లను నిలిపి రక్షణ కల్పించాలని చెప్పేసి కూడా అవసరమైతే చెరువు చుట్టూ మరి చెట్లు కంపలు లేకుండా అవన్నిటిని తొలగించి కూడా కంచె వేసి మరి రక్షణ ప్రహారీ వాళ్ళని ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా మేము కోరుతూ ఈ అవకాశం కల్పించినటువంటి మరి మీడియా బృందాన్ని కూడా మేము మాకు వెంటనే సహకరిస్తున్నారు. వారికి కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. గ్రామస్తులు కూడా మాతో పాటు ఉన్న ముఖ్యమంత్రి వర్యులు మరి వస్తుంటే ఆయనను అడ్డుకోవడానికి కూడా అందరూ వచ్చినందుకు కూడా వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మేమంతా కలిసికట్టుగా ఈ యొక్క పోరాటాన్ని రామగుండం రిక్రియేషన్ క్లబ్ ఆధ్వర్యంలో గోదావరికని పట్టణ ప్రధాన చౌరస్తా ప్రతిరోజు 1000 మందికి మజ్జిగ పంపిణీ చేసే కార్యక్రమం ఇవాళ 19 రోజుకు చేరుకుంది. సింగరేణి క్లాస్ 1 సివిల్ కాంట్రాక్టర్ కొల్లూరు శ్రీనివాస్ కుమారుడు శివకుమార్ ఇటీవల మృతి చెందగా స్వర్గీయ శివకుమార్ జ్ఞాపకార్థం ఈరోజు మజ్జిగ పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రామగుండం రిక్రియేషన్ క్లబ్ ఉపాధ్యక్షుడు రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్ పుష్పాల విక్రమసింహారావు, సిటీ కేబుల్ ఎండీ బాలసాని స్వామి గౌడ్, సింగరేణి రిటైల్ ఎస్టేట్ అధికారి ప్రకాష్, నాయకులు తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. ఈరోజు మంచి కార్యక్రమం రామగుండం రిక్రియేషన్ క్లబ్ ఆధ్వర్యంలో తీసుకున్న నిర్ణయం ఏదైతుందో ఈరోజు 19వ రోజు అంటున్నారు. ఈరోజు కొల్లూరి శ్రీనివాస్ గారి కుమారుడి స్మారకార్థం ఈరోజు పంపిణీ చేయడం జరుగుతుంది. ఇట్లా ఎండాకాలం వెళ్ళే వరకు కూడా చేస్తున్నారు కాబట్టి రామగుండం రిక్రియేషన్ క్లబ్ అందరినీ కూడా అభినందిస్తూ ఇట్లా అందరూ కూడా ముందుపడి ప్రజలందరికీ సేవ చేయాలని కోరుకుంటున్నాను. తరఫున క్లబ్ తరఫున మేమందరము ఆలోచించుకొని ఎక్కువ ఎండలు ఈ పరిశ్రమ ప్రాంతంలో ఉన్నందున ఇక్కడ డ్యూటీకి వెళ్ళేటోళ్ళకు వచ్చే వాళ్లకు ఇన్కన్వీనియంట్గా మంచినీళ్ళు పోసేవారు లేరని ఒక మధ్య కార్యక్రమం ఒక 1 month ఇవ్వాలని నిర్ణయించుకున్నాం. ఈ కంట్రిబ్యూషన్ మా సభ్యులు
రోజొక్కరు ప్రతి ఒక్కరు వాళ్ళ వాళ్ళ జ్ఞాపకార్థాలకు కానీ వాళ్ళ బర్త్డేలకు కానీ ఒక్కొక్క రోజు ఒకరు 31 మంది కంట్రిబ్యూట్ చేశారు. అదే ఇక్కడికి నిరంతరంగా గత 18 రోజుల నుంచి పోస్తున్నాం. ఇది 19వ రోజు. ఇంకా 30వ తారీఖు వరకు ఎండాకాలం అని పోస్తామని, ఇలాంటి కార్యక్రమాలు ఇంకెన్నో చేయాలని మా రామగుండం వికేసన్లో ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ. మరో బుడ్డల్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.